అని ఉంది, చాలామంది విమర్శించే విధానం ఉంది కాబట్టి అన్నీ కూడా చూపిస్తాం. ఉదయం వనజీవి మరణం గురించి కూడా చెప్పాం, పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి చూపించాం. ఇప్పుడు వీళ్ళు వర్షిణి అఘోరి వీళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఎందుకు చేసుకుంది, చాలామందిలో అదే డౌట్ కదా. వర్షిణి చూడటానికి చక్కగా ఉంది, అందమైన అమ్మాయి, లైఫ్ని చాలా ఊహించుకుంది, కానీ అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి, అఘోరి ఫేక్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎస్, చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అలాంటి అమ్మాయి అఘోరితో వెళ్ళిపోయింది అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎస్, అఘోరి గారు నా మాట వినిపిస్తుందా? కట్ అయినట్టుంది ఒక్కసారి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆమె శ్రీవర్షిని చాలా బాగా పాటలు కూడా పాడుతుందంట. సో మరి ఇప్పుడు అఘోరికి ఏం పాట వినిపిస్తుంది జనరల్గా, అది కూడా అడుగుదాం. అఘోరితో చెప్పినప్పుడు తను పాడే పాటలు కూడా నాకు బాగా నచ్చుతాయని. అఘోరి కూడా ఏమంటున్నానంటే ముద్దపప్పు ఆవకాయ, ఆమె వండే ముద్దపప్పు ఆవకాయ చాలా ఇష్టం అని అంటున్నారు. సో మీ కమెంట్స్ కూడా ఒక్కసారి నాకు తెలియచేయండి. ఎస్, అఘోరి గురించి ఒకటి అన్నప్పుడు, అఘోరి నాలో నేను ఎవరైనా మోసం చేశానా, నాలో చెడు ఏం కనిపిస్తుంది, ఎందుకు నాలో ఫేక్ని చూస్తున్నారని అఘోరి అడుగుతోంది. సో అఘోరి ఫేక్ 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 అంటూ ఉన్నప్పుడు నేను కూడా కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. అఘోరి ఇక్కడ ఫేక్, లేదంటే ఇక్కడ తప్పు చేస్తుంది ఇలాగని. దాన్ని ఒక పాయింట్లో అఘోరి ఏం ఆశిస్తోంది, ఫేక్ అయిన అఘోరి శ్మశానంలో ఎందుకు పడుకుంటుంది, ఫేక్ అయిన అఘోరి ఒంటి మీద బట్టలు వేసుకోకుండా ఎందుకు తిరుగుద్ది, ఒంటి మీద ఆ బట్టలు ఎందుకు వేసుకుంటుంది, ఫేక్ అయిన అఘోరి డబ్బుల కోసం ఆశించిన అఘోరి శ్మశానాల్లోకి వెళ్ళి మానవ మాంసం తినే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుంది. సో ఎందుకు అఘోరి ఫేక్, ఎక్కడ అఘోరి ఫేక్ అనే డౌట్స్ కూడా వస్తున్నప్పుడు ఆన్సర్ ఒక్కొక్కసారి దొరకడం లేదు. సో జనరల్గా రాజకీయ నాయకులు ఎవరైనా ఫేక్గా మాట్లాడితే ఓట్ల కోసం అనుకోవచ్చు, వ్యాపారవేత్తలు ఎవరైనా ఫేక్గా మాట్లాడితే లాభాల కోసం అనుకోవచ్చు, ఒక మేల్ ఫేక్గా మాట్లాడుతుంటే అమ్మాయి విషయంలో అమ్మాయి సాంగత్యాన్ని కోరి లేకపోతే ఆమె నుంచి ఏదో ఆశించి అనుకోవచ్చు. సో ఇక్కడ అఘోరి తన ఐడెంటిటీని త్యాగం చేసింది కాబట్టి నేను ఎక్కడ ఫేక్ అని అడుగుతుంది. సో ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పండి. ఓకే, అఘోరి వాళ్ళు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. సో ఎందుకు ఫేక్ అని అడుగుతుంది. ఓకే, వర్షిణ నా మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నా వాయిస్ వస్తుందా మీకు? యా, వస్తుంది. కొంతమంది డౌట్ ఏంటంటే ఆమె అంత త్యాగం చేసింది, వక్షోజాలు ఎందుకు పెట్టించుకుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. తిను అప్పుడంటే అర్ధనారీశ్వరుగా ఉన్నప్పుడు తను త్యాగం చేశారు, ఇంకా టోటల్ గా మొత్తం త్యాగం చేసేసి ఒక అమ్మవారి రూపంలో ఉన్నారు కాబట్టి ఆ రూపంలో అమ్మవారు ఎలా అయితే ఉంటారో అలాగా చేంజ్ అయ్యారు. అలా అని చెప్పి మీరు వేరేలాగా ఆలోచన చేసుకోవద్దు. దానికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా. ఒక అమ్మవారు మీరు త్యాగం చేయండి, ఇంత నాలాగా మీరు త్యాగం చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. త్యాగాలు ఊరికే కాదు, ఎవరు చేయరు. ఇంత నేను చేసినంత త్యాగం లోకంలో ఇంకెవరు చేయరు. అంత సాక్రిఫైస్ చేసిన నా పరమశివుడు గురించి, కాళీమాత గురించి ఊరికే మాట్లాడద్దు. సనాతన ధర్మం గురించి, గో సంరక్షణ గురించి, అమ్మాయిల గురించి ఇంత డబ్బు కోసమే వచ్చింది ఫేక్ అఘోరి, రాజకీయ పదవి కోసం వచ్చింది, ఒక ఫేమ్ కోసం వచ్చింది అని చెప్పని మీరు ఎలా అంటారు? సాధారణంగా శ్మశానంలో కూర్చొని సాధన చేసుకొని ఒక ఒంటి మీద భస్మీ పూసుకొని సాధారణమైన నల్ల క్లాత్ కట్టుకొని జీవిస్తుంది ఆమెను మీరు ఆ మాట అనడానికి, మీకు అది అడగడానికి ఎటువంటి రైట్స్ లేవు అసలు లెక్క ప్రకారం చెప్పాలి అంటే. సో నువ్వు అర్థం చేసుకున్నట్టు సమాజం అర్థం చేసుకోలేకపోతుంది అఘోరిని, రైట్? ఎస్, అవును. నీకోసం ఇప్పటికైనా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి వాళ్ళు నెగిటివ్ గా కాకుండా కొంచెం పాజిటివ్ గా చూసి ఆలోచిస్తే బెటర్ అని చెప్పి నేను అంటున్నాను. ఓకే, పాజిటివ్గా ఆలోచించమని ఆమె కోరుకుంటోంది. చూద్దాం కమెంట్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అఘోరి కూడా నీకోసం ఏడ్చిందంట, తెలుసా? యా, తెలుసండి. సో ఇన్ని రోజులు గ్యాప్ ఏంటంటే ఎవరు చెప్పారు ఆ విషయం? మీకే తెలిసింది. అఘోరితో మాట్లాడినప్పుడు నాకు ఏడుపు వస్తుంది, ఆమెను పెట్టిన నరకం తలుచుకుని నాకు ఏడుపు వచ్చిందని చెప్తోంది. సో తర్వాత మెల్లిగా అడిగితే నువ్వు గుర్తొచ్చి ఏడుపు కూడా వచ్చిందంట ఆమెకి. కాశీలో మా హరిశ్చంద్ర ఘాట్ లో ఉన్నప్పుడు లైవ్ వచ్చింది. మిస్సింగ్ అయింది, కనిపించట్లేదు అంటే లైవ్ ఇచ్చాను కదా అప్పుడు. ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పాను. అవును, అంటే బాధ వచ్చిందని. ఓకే, నిన్న అఘోరిని ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ కలుస్తానో లేదో అన్న తర్వాత చూసిన వెంటనే ఏంటి రియాక్షన్ ఏంటి, అసలు ఇద్దరు రియాక్షన్ ఏంటి అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇద్దరికి ఏడుపు వచ్చేసింది. అంటే జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు మేము ఏడవలేము కదా.
అదిగాక ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఈమె ఏడిస్తే ఇంకా బాగోదు. మాతాజీ ఏంటి ఏడుస్తున్నా అంటే అసలు నార్త్ సైడ్ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సో అంటే అదేదో సినిమా ఉంది, కారెక్కేసి ఉదయకరణ్ వెంటనే- అనిత సినిమా, నా ఇద్దరు పరిగెత్తుకొచ్చి నువ్వు లేక నేను లేను, నువ్వు నేను సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది, ఆ సీన్ ఊహించుకోవాలి ఏంటి? ఇందాక ఎవరో టైటిల్ పెట్టారు. తమ్లైన్ పెట్టారండి, అదే నువ్వు లేక నేను లేను, అఘోరి వర్షన్ లైఫ్ సక్సెస్ఫుల్లీ ఎండెడ్ అని చెప్పి అనేదో పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని పెట్టారు. యా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలాగే కనబడుతుందా ఆ చుట్టూ చూస్తూ? హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. 200% లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఆ, ఈ ఏమన్నా అనుకోని సభ్య సమాజం, బట్ మనసులు కలిసినాయి, హ్యాపీగా ఉన్నాం. మీరు ఎంత వ్యతిరేకించినా అదే మాకు ఇక్కడ చాలా మందికి అదే పోయేది డౌట్, ఏం ఆ లేదు. మనసులు కలవటానికి ఏంటి అంత ఫెవికాల్ ఏముంది మధ్యలో మనసులు కలవటానికి అని చాలా మందికి డౌట్. అందుకే కొంత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకోవడం, నమ్మకం అండ్ జెన్యూనిటీ, Yeah. ఈ మూడు ఉంటే ఎవరైనా కానీ లైఫ్ టైం హ్యాపీగా జీవించవచ్చు. అది కొంతమంది అర్థం చేసుకోలేక గొడవలు పడి డైవర్స్ తీసుకుని సూసైడ్ దాకా వచ్చి ఇలా అవుతుంది. కానీ మ్మ్. ఒక చిన్న గొడవ అయినా సరే మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి ఉంటది. గొడవ అయినాయి అని చెప్పి జనరల్ గా పెళ్ళైన జంటలు విడిపోతుంటుంటారు కదా డివోర్సులు తీసుకుని, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తావా? వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, చిన్న చిన్న గొడవలకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఇద్దరు పర్సనల్ గా ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకోండి. ఓకే, అది కరెక్ట్ అనిపిస్తే చేయండి, రాంగ్ అనిపిస్తే దాన్ని ఆపేసుకోండి. అంతేగాని డైవర్స్ తీసుకొని మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకోవడం అలాగా వద్దు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని దాన్ని బట్టి లైఫ్ అనేది ఎలా సాగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కేవలం మంగళసూత్రమే కట్టారా, లేకపోతే ఆ సప్తపతి 7 అడుగులు ఇవన్నీ కూడా వేశారా? ఆ అగ్నిగుండం చుట్టూ తిరగటం? అంటే అమ్మవారి ముందు కట్టుకున్నాం కాబట్టి పసుపు కొమ్ము పసుపు తాడుతోనే కట్టారు స్టార్టింగ్. సో మీరు కళ్ళగద్దుకున్నారు ఇలాగా, పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు ఏంటి? అది కూడా నిజమా ఏంటి? కళ్ళకి అద్దుకున్నారా? నిజంగానే నిజంగానే మీరు లైవ్ లో చూసినట్టు చెప్తున్నారు. సీరియస్లీ లైవ్ లో చూసినట్టు చెప్తున్నారు. అది ఒక 4 రోజులు అలాగా సాఫీగా గడిచిపోయింది. ఏంటి ఒకసారి నాకు తర్వాత నేను- ఒకసారి అది నేను ఊహించుకుంటాను. ఆమె ఇప్పుడు కట్టారనుకుందాం, ఏం చేస్తారు చెప్పండి? చేసి అంటే చూపించు. ఫోన్ పట్టుకొని సరే. ఒకసారి కట్టారు కదండి, ఇదే తాళం. ఓకే, ఓకే, దాన్ని సిల్లిగా చెప్పడం ఎందుకంటే దండం పెట్టి గుండెకి హత్తుకొని ఆ, కాళ్ళు మొక్కి దర్శనం చేసుకోండి. కాలు మొక్కి మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకున్నారా? అవునండి. ఆ క్షణం అలా feeling- ఎలా మీరు కెమెరా పెట్టి చూసినట్టు చెప్తున్నారు? నాకు కూడా దివ్య 4 దృష్టి ఉందేమో. 4 days సార్లు ఏమో అలా జరిగింది. అఘోరమ్మని ఆ ఇంటర్వ్యూ కార్యక్రమం చేసేటప్పటికి వెళ్ళొచ్చా? నాకు కూడా దివ్య దృష్టి వచ్చిందేమో. ఓకే. మంచిదే కదండి, చెడేది మంచిది అనేది తెలుస్తూ ఉంటది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మ్యారేజ్ ఎక్కడ చేసుకోబోతున్నారు? ఒక జ్యోతిర్లింగం దగ్గర చేసుకుంటాం. ఓకే, జ్యోతిర్లింగం లోపల వెళ్ళి అక్కడ కొంతమంది సమక్షంలో చేసుకుంటాం. ఇప్పుడు ఆ 2 సార్లు చేసుకున్న పెళ్ళిళ్ళు వీడియో తీసుకోలేదా, ఫొటోస్ తీసుకోలేదా? ఉండే బట్ నా